ఎంతో ఖర్చు పెట్టి సిటీలలో బిర్యానీలు, పిజ్జాలు, చికెన్‌లు, మటన్‌లు ఎన్ని తిన్నా మన హోమ్ టౌన్‌కొచ్చి, మన ఇంటికొచ్చి, అది మన నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ చేతిలో రోటి పచ్చడి చేపిచ్చుకొని తింటే ఆ ఫీలింగే వేరు కదా! సో, అలా నాకు కూడా 3, 4 డేస్ నుంచి చాలా ఫీవర్‌గా ఉండింది. నోరంతా కూడా చేదుగా అయిపోయిందనమాట. ఏదో తినాలనిపిస్తుంది కానీ ఏం తినాలనిపిస్తుందో నాకు కూడా తెలీలేదు. అలా అమ్మ అన్ని కూరలు, రసము అన్నీ చేసి పెడుతుంటే కూడా తినలేకపోతుండింటే నానమ్మ పక్కనొచ్చి కూర్చొని చింతకాయ తొక్కు నూరి పెట్టనా అని అడిగింది. అంత క్యూట్‌గా అడిగింది. నా మీద చాలా కన్సర్న్‌తో సరే చెయ్యి నానమ్మ అని చెప్పాను. ఈ చింతకాయ తొక్కుకి చాలా స్పెషాలిటీ ఉంది. మీకెవరైనా రాయలసీమ ఫ్రెండ్ ఉంటే అడగండి. చింతకాయలు సీజన్‌ని బట్టి కాస్తాయి కదా! అవి కాసినప్పుడు తీసుకొనొచ్చి కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి దంచుకుంటారు. ఆ దంచిన దాన్నంతా జాడీలో ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచొచ్చు. మధ్య మధ్యలో కావాల్సినప్పుడు కొంచెం క్వాంటిటీ తీసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇలా తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ రోట్లో దంచుకొని దాన్ని పోపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటూ ఉంటే ఆ ఫీలింగే వేరు. జ్వరం వచ్చినప్పుడు ఏవీ తినాలి అనిపించినప్పుడు పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా! ఆ టైంలో ఇది తింటే బాగా సెట్ అవుతుంది. కొంచెం స్పైసీ కూడా తక్కువే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.